హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు ఒక వీడియోలో 4 రకాల స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. రంజాన్ స్పెషల్. మన రంజాన్ ముస్లిం ఫ్రెండ్స్ అందరి కోసం హెల్దీ స్నాక్స్ ఇవి. మంచిగా వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏదన్నా మంచి వెరైటీస్ ఇష్టంగా తినాలని ఉంటుంది కదా, సో ఇవి చాలా మంచి హెల్దీ స్నాక్స్. సో మనం ఇప్పుడు ఆ స్నాక్స్ అన్నీ చూసేసుకుందాం. ఇంకా సమ్మర్ కూడా వచ్చేసింది కదా, పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఇట్లా హెల్తీగా స్నాక్స్ ఇంట్లోనే చేసి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇది 1/2 kg మినప్పప్పు ఒక 4 to 5 hours వరకు సోక్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పు చేసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. పిల్లలు తింటారు కదా, సో పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేయండి. ఒకవేళ పిల్లలకు సపరేట్ తీసి మన కోసం అంటే ఒక 2 పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లోనే మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అంత పిండికి 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేయాలి. సాల్ట్ కూడా సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసి పిండిని మంచిగా వీడియోలో చూపించినట్టు ఇట్లా గట్టిగా ఇట్లా బీట్ చేసుకుంటూ మిక్స్ చేస్తే మనకి వడలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. మనం ఇది ఎంబడే కలిపేసి ఎంబడే చేసేయచ్చు, ఎందుకంటే ఇది ఎక్కువ నానినా కానీ కూడా ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది. ఒక పాలిథిన్ పేపర్ ఇట్లా తీసుకొని, లేకపోతే సిల్వర్ కాయిల్ ఉంటుంది కదా, ఆ కాయిల్ తీసుకొని కొంచెం తడద్దుకుంటూ ఇట్లా ఆయిల్ హీట్ చేసుకొని వడలు వేసేసుకోవాలి. అసలు మినప్పప్పు వడలు అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఉండరు. చాలా హెల్దీ హై ప్రోటీన్ స్నాక్స్, పిల్లలకి మంచిది, అందరికీ మంచిది. ఇంకొకటి, ఇప్పుడు మన ముస్లిం ఫ్రెండ్స్ అందరు ఫాస్టింగ్లో ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా హెల్దీ స్నాక్స్ తింటే వాళ్ళకు కూడా కొంచెం ఎనర్జీ లాగా అనమాట ఇది. సో చాలా హెల్దీ రెసిపీ, చాలా హెల్దీ స్నాక్స్, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఇంకా ఫుల్ వీడియో చూడండి. ఇంకా 3 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి. అవన్నీ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ఒకటే వీడియోలో పోస్ట్ చేసిన నేను. ఒక్కొక్క వీడియో చెక్ చేసుకునే అవసరం లేకుండా జస్ట్ ఒక వీడియో క్లిక్ చేస్తే ఇన్ని స్నాక్ రెసిపీస్ వచ్చేస్తాయి. సో ఫుల్ వీడియో వాచ్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక స్నాక్ రెసిపీ. ఇదైతే చాలా ప్రోటీన్ ఫ్రెండ్స్, చాలా హై ప్రోటీన్ ఇది. 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు మన పొట్టుపప్పు పెసర్లు, 1 కప్పు పెసర్లు, ఇవి అలసందలు. సోయాబీన్, 1 కప్పు సోయాబీన్, 1 టేబుల్ స్పూన్ అన్ని బియ్యము, 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు. బియ్యం ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం, చాలా క్రిస్పీగా వడలవుతాయి. చాలా అంటే చాలా హెల్దీ. మంచిగా ఒక 3 to 4 times మనం పప్పులన్నిటిని వాష్ చేసుకోవాలి. ఇది మనకి పప్పులు మెషిన్లో ఇట్లా పడతారు కదా, సో మనకి ఎక్కువ స్టార్చ్ అనేది ఉంటుంది. సో 3-4 సార్లు వాష్ చేసుకుంటే మనకి యాసిడిటీ ప్రాబ్లం కూడా రాదు. మంచిగా వాష్ చేసుకొని ఇవి కూడా ఓవర్ నైట్ అన్నా సోక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 5 hours సోక్ చేస్తే సరిపోతుంది. సోక్ చేసిన తర్వాత మంచిగా మెత్తగా కాకుండా సేమ్ మనం మినపప్పు వడలు ఎట్లా గ్రైండ్ చేసుకుంటాం అట్లా కొంచెం పప్పే గ్రైండ్ చేసుకొని అందులో కొత్తిమీర, ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్, కొంచెం చిన్న అల్లం ముక్కలు కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇది పప్పుని అంటే మంచిగా కలపాలి. బాగా కలిపితే ఆ లోపల మనకి ఎయిర్ బబుల్స్ అట్లా ఉంటాయి కదా, సో అవన్నీ పోయి మనకు పిండి అంతా మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మనం మంచిగా వడలు వేసేసుకోవాలి. మినపప్పు వడల్లా వేసుకోవచ్చు, లేకపోతే చిన్నగా రౌండ్ టిక్కీస్ లాగా వేసుకోవచ్చు. మన ఇష్టం, ఎట్లయినా షేప్ ఇచ్చుకొని మనము వీటిని వేసుకోవచ్చు. సేమ్ వీడియోలో చూపించినట్టు ఇట్లా ఒక పాలిథిన్ కవర్ కానీ, సిల్వర్ కాయిల్ కానీ, ఇట్లా పాల ప్యాకెట్, ఆయిల్ కవర్ ఏదో ఒకటి తీసుకొని కొంచెం వాటర్ అద్దేసుకొని మనం ఇట్లా వడల్లాగా వేసేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మీద వడలన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలి.
ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి. కొంచెం పిల్లలకి టమాటో కెచప్ వేసి ఇచ్చేసేయండి, లేకపోతే ఉట్టి వడలైనా తినేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా వీటిని ఇంకా కొంచెం హెల్తీగా చేయాలనుకుంటే ఇందులో మనం ఏదన్నా ఒక ఆకుకూర యాడ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. కొయ్యగూర కానీ, కొంచెం పాలకూర, స్ప్రింగ్ ఆనియన్ ఏదో ఒకటి ఆకుకూర యాడ్ చేసేస్తే పిల్లలు ఆకుకూరలు తినని పిల్లలు ఉంటారు కదా, అట్లా వాళ్ళు ఇట్లా స్నాక్స్లో మనం ఆకుకూరలు యాడ్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేసేస్తారు. చాలా అంటే చాలా హై ప్రోటీన్ స్నాక్ ఇది. ఇప్పుడు ఫాస్టింగ్ ఉండే వాళ్ళకు కూడా, మనం కూడా ఎప్పుడన్నా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేసి మనం కూడా ఇవి మనము తిన్నామంటే మనకి ఎనర్జీ వస్తుంది. చాలా హై ప్రోటీన్, మంచి హెల్త్ పరంగా కూడా చాలా హెల్తీ. సో తప్పకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. ఇంకా 2 రెసిపీస్ ఉన్నాయి, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. వీడియో చూసి అన్ని రెసిపీస్ని పిల్లలకి హెల్తీగా చేసి పెట్టండి. మన ముస్లిం ఫ్రెండ్స్ అందరూ రంజాన్లో ఫాస్టింగ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ట్రై చేసి మీ ఇఫ్తార్లో ఈ రెసిపీస్ని యాడ్ చేసుకొని తినండి. చాలా హెల్తీ, మీకు ఎనర్జీ బూస్టింగ్ ఉంటుంది. ఫాస్టింగ్లో ఉండి ఇట్లా కొంచెం స్నాక్ లాగా తిన్నారంటే మీకు చాలా ఎనర్జీ బూస్టింగ్ ఉంటుంది. ఇది బేసన్ పిండి, 1 కప్పు బేసన్ పిండి, కొంచెం వాము, కొంచెం సాల్ట్. పిండిలో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పిండినంతా ముందు మంచిగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ, నేను ఎంత వాటర్ సరిపోతాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చిన, ఎంత మనకు వీడియోలో చూపిస్తున్నా. 1 కప్పు వాటర్ తీసుకున్నాం కదా, కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫస్ట్ బేసన్ పిండిని కలుపుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి వాటర్ యాడ్ చేసినామంటే మనకి ఉండలుగా అయిపోతుంది. సో అందుకని కొన్ని మనము చపాతీ పిండి ఎట్లా తడుపుతామో అట్లా యాడ్ చేసుకుంటూ బేసన్ పిండి కలుపుకోవాలి. ఇంకా మనకి ఈజీ ప్రాసెస్ అంటే ఇట్లా కొంచెం చపాతీ పిండిలాగా కలిపేసుకొని మిక్సీ జార్ ఉంటుంది కదా, మిక్సీ జార్లో ఇప్పుడు 1 కప్పు బేసన్కి ఎగ్జాక్ట్గా 1 కప్పు వాటర్ వేసి ముందు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత అప్పుడు మనము ఇంకా కొన్ని వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకొని చేయితో కలిపేసుకోవచ్చు. ఇట్లా చేయితో కానీ, ఇట్లా బీటర్తో కానీ, ఎగ్ బీటర్తో ఇట్లా మిక్స్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా ఈజీ, సింపుల్గా తొందరగా అయిపోతాయి. వెజిటబుల్ కట్టర్లో వేసి కూడా మనం దీన్ని బేసన్ పిండిని పట్టేసుకోవచ్చు. ఉండలు అనేటివి అస్సలు ఉండవు, ఫాస్ట్గా అయిపోతుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది మనకి. ఇట్లా చేయితో కొంచెం మనకు ఎక్కువ ఐడియా ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఇట్లా చేయితో మిక్స్ చేసేసుకోవచ్చు. డైలీ మనం కుకింగ్ చేస్తాం కాబట్టి మాకిట్లా ఈజీ అయిపోతుంది. సో కొత్తగా ట్రై చేసేటోళ్ళు, పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇట్లా ట్రై చేసేటోళ్ళు మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి. మీకు చాలా ఈజీ అయిపోతుంది ఇది స్నాక్స్, బేసన్ పిండితోని స్నాక్స్ చేయడం. బేసన్ పిండితో ఎన్నో రకాల స్నాక్స్ చేయొచ్చు. ఈరోజైతే మనం కొంచెం చాలా హెల్దీ స్నాక్ పాలకూర బజ్జీ, బేసన్ పిండితోని పాలకూర బజ్జీ చేసుకుంటున్నాం మనము. పాలకూర ఎట్లా తీసుకోవాలంటే కొంచెం మంచిగా పెద్ద ఆకులు తీసుకోవాలి. బేసన్ పిండిలో కంపల్సరీ కొంచెం ఒక్క చిటికెడు సోడా అయితే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అది సాఫ్ట్నెస్ కోసం, జస్ట్ సాఫ్ట్నెస్ కోసమే. చిటికెడు అంటే చిటికెడే యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఒక్కోసారి మనము కడుపు కూడా ఉబ్బుతుంది, యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కడుపు ఉబ్బుతుంది, మనకి యాసిడిటీ ప్రాబ్లం అవుతుంది సోడా వలన. సో కొంచెం ఒక్క చిటికెడు సోడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పాలకూరని ఇట్లా కొంచెం పెద్ద ఆకులు ఉన్న పాలకూరని తీసుకోవాలి. ఆకులు డైరెక్ట్ తొడమెలతోనే తీసుకోవాలి. కొంచెం కొన కట్ చేయాలి తొడమెలు. మిగతాదంతా మొత్తం పెద్దగా ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు ఆ తొడమెలతోనే కాడలతోనే తీసుకోవాలి. మంచిగా ఉప్పు నీళ్ళల్లో ఒక 5 minutes వరకు పెట్టేసి ఆ తర్వాత పాలకూరని తీసుకొని మనం బేసన్ పిండిలో అద్ది ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఒక 2 ఆకులు తీసుకోండి, ఎందుకంటే పాలకూర చాలా సన్నగా ఉంటుంది కదా. సో ఒక 2 ఆకులు తీసుకొని మనం ఆయిల్ హీట్ చేసుకొని పాలకూర బజ్జీలు ఫ్రై చేసుకుందాం. వీడియో ఫుల్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్దీ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాం. మీరు ఫుల్ వరకు వీడియో చూస్తే చాలా ఈజీగా ఉంటాయి. మధ్యలో ఒక్కొక్క టిప్ కంపల్సరీ ఉంటుంది నా వీడియోస్లో. సో ఆ టిప్స్ కోసమన్నా వీడియోస్ ఫుల్ వాచ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఈజీ రెసిపీ ఉంది లాస్ట్లో, ఆ రెసిపీ కూడా చూసేయండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకున్నాము. పాలకూర బజ్జీలని ఒక్కొక్కటి ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సేమ్ మీడియం టు హై ఫ్లేమ్ మీద
ఫస్ట్ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి మనము ఈ బజ్జీలు యాడ్ చేయగానే మీడియంలో పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు లోపల వరకు బజ్జీలు కుక్ అవుతాయి, మంచిగా లోపల వరకు కుక్ అవుతాయి. ఇంకొకటి మాడిపోవు, తొందరగా మాడిపోవు ఆయిల్లో. అదే ఫుల్ ఫ్లేమ్ పెట్టినామంటే లోపల కుక్ కావు, బయటంతా డార్క్ కలర్ వచ్చేస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనకి పాలకూర బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్లో ఇంకొక ఈజీ రెసిపీ ఉంది, చాలా సింపుల్ రెసిపీ అది. అందరూ ట్రై చేయొచ్చు, అందరికీ వచ్చిన రెసిపీనే. సో ఆ రెసిపీ కూడా చూసేయండి. ఇది ఇట్లా టమాటో కెచప్లో అద్దుకొని పాలకూర బజ్జీలు తిన్నామంటే ఆహా మస్తు అంటే మస్తు ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు, చాలా హెల్దీ కూడా. ఇది ఇంకా ఈజీ స్నాక్స్. ఒకటే పిండిలో మనం ఇప్పుడు పాలకూరకి ఏదైతే పిండి కలిపినామో అదే పిండిలో ఒక 2 ఆలుగడ్డల్ని స్లైస్ చేసేసుకొని అవి కూడా ఉప్పు నీళ్ళకు ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని ఆ స్టార్చ్ అంతా పోతుంది ఆలుగడ్డల నుండి. ఆ తర్వాత మనము ఆయిల్లో వేసుకోవడమే. ఒక్క క్లిప్ మిస్ అయింది, సో ఆ క్లిప్ నేను యాడ్ చేయలేకపోయినా, అందుకని డైరెక్ట్ పొటాటో బజ్జీలది ఆయిల్లో వేసింది డైరెక్ట్ వీడియో పోస్ట్ చేసేసిన. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.